బాన్స్వాడలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం విచారకరమన్నారు. ఒక వర్గం వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రాళ్లు రువ్వుతుంటే ప్రభుత్వం మాత్రం కేవలం హిందూ సమాజంపై, బీజేపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని రామచంద్రరావు ఆరోపించారు. బాన్స్వాడలో జరిగినటువంటి ఒక ఏదైతే మజ్లిస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇతర మతస్థులు కొంతమంది హిందూ మహిళపై ఏదైతే అత్యాచారం చేసే ప్రయత్నం చేశారో, దురుసుగా బలవంతం చేసే ప్రయత్నం చేశారో, హిందూ దేవతల పాటలు పెట్టొద్దని చెప్పి బలవంతం చేశారో, దాని తర్వాత అయినటువంటి ఒక ఘర్షణ, అదేవిధంగా ఒక అక్కడ మతపరమైనటువంటి ఒక వివాదం వచ్చే అవకాశాల్లో మధ్యన ఈరోజు అక్కడ కొన్ని హిందూ సంస్థలు బాన్స్వాడలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలుపునిచ్చే 144 సెక్షన్ పెట్టి అనేక మంది బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఈరోజు అక్కడెక్కడ తరలివేయడం జరిగింది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నాను, వెంటనే వారందరినీ కూడా విడుదల చేయాలి. వాళ్ళ ఎవరైతే ఈ మహిళ పైన దురుసుగా ప్రవర్తించారో వాళ్ళపైన కేసు పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ వారితో డిమాండ్ చేస్తూ వెంటనే అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. నిన్న బాన్స్వాడలో జరిగినటువంటి